హాయ్ ఫ్రెండ్స్, లైఫ్ లెసన్స్ అనే యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీకు లైఫ్లో చాలా కష్టాలు ఉంటాయి, అయితే నేను వాటిని తీర్చలేకపోవచ్చు. కానీ మీరు అనుకుంటే నాకు ఒక చిన్న హెల్ప్ చేయగలరు. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీనివలన మీకంటూ పోయేది ఏమీ లేదు, కానీ మీ వలన ఎంతో కొంత నేను లాభపడతాను. ఫ్రెండ్స్, అడగకుండా అమ్మాయిన అన్నం పెట్టదంటారు, అందుకే అడుగుతున్నాను. ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అయితే ఈరోజు మనం తెలుసుకోబోయే చరిత్ర ఏమిటంటే, ప్రపంచంలోనే అత్యంత అందగత్తె అయిన, ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన రాణిగా పేరొందిన రాణి క్లియోపాత్ర యొక్క చరిత్ర. ఈమె ఈజిప్ట్ రాజు టోలమీ యొక్క కుమార్తె. ఫ్రెండ్స్, అయితే ఈజిప్ట్ రాజు టోలమీ తనకి నచ్చిన విధంగా తన యొక్క పరిపాలన సాగించేవాడు. ఏ విధంగా అంటే, తనకి నచ్చిన విధంగా ప్రజలపైన పన్నులు వేస్తూ ఉండేవాడు. పన్నుల విషయం పక్కన పెడితే ఈజిప్ట్ ప్రజలకు శత్రువులైనటువంటి, ఈజిప్ట్ ప్రజలకు ఎప్పుడూ విరోధులుగా ఉండేటటువంటి రోమన్ రాజులతో అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. దీని వలన ఈజిప్ట్ ప్రజలకు ఈజిప్ట్ రాజు టోలమీపై తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. ఈ వ్యతిరేకత కారణంగా తనని రాజ్యం నుండి వెలివేశారు. ఇదే అదునుగా చూస్తున్నటువంటి టోలమీ పెద్ద కుమార్తె బెనరస్ రాజ్యాధికారాన్ని చేపట్టింది. రాజ్యాధికారంతో చేపట్టడంతో పాటు టోలమీకి ఉన్నటువంటి 5 సంతానంలోని ఈమె బెనరస్ పెద్ద కుమార్తె. ఈవిడికి ఎప్పుడైనా సరే ఏదైనా అడ్డంకి వస్తుందని చెప్పేసి ముందుగానే తన సోదరులైనటువంటి క్లియోపాత్రను, అదేవిధంగా తన సోదరుని, తనకున్నటువంటి 2 అన్నదమ్ముల్ని కూడా, మొత్తం 4 కూడా చెరసాలలో పెట్టించి బంధించింది. ఈ విషయం తెలుసుకున్న టోలమీ తనకు ఎంతో సన్నిహితంగా ఉన్నటువంటి రోమన్ రాజ్యాలతో ఒప్పందాలు కుదుర్చుకొని వాళ్ళని ఒప్పించి రోమన్ సైనికులతో ఈజిప్ట్పై దండయాత్ర చేశాడు. ఈ విధంగా ఈజిప్ట్ పైన దండయాత్ర చేసి తన కుమార్తె బెనరస్ ఆక్రమించినటువంటి ఈ యొక్క ఈజిప్ట్ రాజ్యాన్ని మళ్ళీ తన హస్తగతం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఈజిప్ట్ మళ్ళీ తన హస్తగతమైందో, తనకు ఎంతో అన్యాయం చేసినటువంటి, వెన్నుపోటు పోసినటువంటి దురాక్రమణతో ఉన్నటువంటి బెనరస్కు వెంటనే మరణశిక్ష వేశాడు. అయితే కాలక్రమేణా ఈజిప్ట్ రాజు యొక్క ఆరోగ్యం క్షీణించి టోలమీ మరణించాడు. ఎప్పుడైతే టోలమీ మరణించాడో తర్వాత తన యొక్క కొడుకు టోలమీ 13 అధికారంలోకి రావాలి. కానీ టోలమీ 13 యొక్క వయసు కేవలం 11 సంవత్సరాలు ఉండడం వలన అతన్ని తన యొక్క అక్క క్లియోపాత్ర పెళ్లి చేసుకొని రాజ్య సింహాసనంలో భాగం పంచుకుంది. ఈ విధంగా టోలమీ చిన్నవాడు కావడంతో రాజ్యాధికారం మొత్తం కూడా క్లియోపాత్ర చూసుకునేది. తన యొక్క సొంత తమ్ముడిని పెళ్లి చేసుకుని రాజ్యాధికారం మొత్తం కూడా క్లియోపాత్ర తనకు నచ్చిన విధంగా సాగిస్తూ ఉండేది. ఈ విషయం పైన తన యొక్క సలహాదారులు, టోలమీ 13 యొక్క సలహాదారులు, క్లియోపాత్ర అత్యధిక ఆధిపత్యం చెలాయిస్తుందని, రాబోయే రోజుల్లో తమకు చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఈ విధంగా మహారాజుకి ఉన్నవి లేనివి చెప్పి క్లియోపాత్రని దేశం నుండి మళ్ళీ వెళ్ళగొట్టారు. అయితే క్లియోపాత్ర ఈ విధంగా ఈజిప్ట్ దేశం నుండి వెళ్ళగొట్టబడిన తర్వాత తన యొక్క వ్యూహాలకు పదును పెట్టింది. ఎలాగైనా సరే మళ్ళీ ఈజిప్ట్ని తన యొక్క హస్తగతం చేసుకోవాలనుకున్నది. దానికోసం తన తండ్రి మాదిరిగానే మళ్ళీ రోమన్ రాజులతో చేతులు కలపాలనుకున్నది. అయితే రోమన్ రాజుల దగ్గరికి ఎలా వెళ్ళాలో కూడా ఆమెకు తెలియదు. అందులో భాగంగానే ఒక ప్రణాళిక ద్వారా అత్యధిక విలువైన బహుమతి అని చెప్పేసి తనను తానే ఒక చాపలోని ఒక గిఫ్ట్ మాదిరిగా తయారయ్యి అప్పుడు రోమ్ను పరిపాలిస్తున్నటువంటి సీజర్ మహారాజు కళ్ళ ముందు నిలబడింది. సీజర్ మహారాజు క్లియోపాత్ర యొక్క అందాన్ని చూసి ఆమె యొక్క అందానికి ఆకర్షితుడై ఆమెకు సహాయం చేయడానికి అంగీకరించాడు. అయితే ఇక్కడ క్లియోపాత్రకు అదేవిధంగా సీజర్కు వయసు వ్యత్యాసం 30 సంవత్సరాల పైనే ఉంటుంది. అయినప్పటికీ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం క్లియోపాత్ర సీజర్తో సంబంధాలు కలుపుకున్నది. అయితే ఈ విధంగా సీజర్ సహాయంతో అప్పుడు తన యొక్క తమ్ముడు ఈజిప్ట్ రాజును ఓడించి మళ్ళీ అధికారాన్ని చేపట్టుకుంది. ఎప్పుడైతే అధికారం చేపట్టుకుందో తన యొక్క పెద్ద తమ్ముని చంపేసి తన చిన్న తమ్ముని పెళ్లి చేసుకుంది. అయితే తన యొక్క చిన్న తమ్ముడు వయసు కేవలం 8 సంవత్సరాలు మాత్రమే ఉండేది. అప్పటికి క్లియోపాత్ర యొక్క వయసు 20 సంవత్సరాల పైనే. అయితే 8 సంవత్సరాల బాలుడు ఏమీ చేయలేకపోవడం వల్ల ఆమె సీజర్తోనే ఎక్కువ మంది పిల్లల కన్నది. అయితే అప్పుడు ఈజిప్ట్ ప్రజలు మహారాజు ఉండగా మహారాణి క్లియోపాత్ర వేరొక దేశపు రాజులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ వ్యతిరేకత కారణమైనటువంటి తన యొక్క తమ్ముడిని క్లియోపాత్ర వధించి, ఇప్పుడు నాకు ఎటువంటి భర్త లేడు, నేను ఎవరితో నేను సరే తిరగొచ్చని చెప్పేసి అందరికీ చాటి చెప్పింది. ఈ విధంగా క్లియోపాత్ర సీజర్తో ఉన్నటువంటి సంబంధాన్ని మరింత బలంగా మార్చుకున్నది. అయితే కాలక్రమేణా సీజర్ మరణించాడు. అయితే అప్పుడే సీజర్ మరణానికి కారణమైన వారిని
యాక్టివేస్, మార్క్ యాంటోనీ, లిపిడిస్ అనే వ్యక్తులు సీజర్ యొక్క మద్దతుదారుల సహాయంతో శత్రువులను వధించి రాజ్యాన్ని చేపట్టారు. అయితే వీరికి ఎటువంటి గొడవలు కూడా రాకూడదని చెప్పేసి యాక్టివేస్ తెలివిగా తన యొక్క చెల్లిని మార్క్ యాంటోనీకి ఇచ్చి వివాహం జరిపించాడు. అయితే ఇది ఇలా ఉండగా మార్క్ యాంటోనీకి సైనిక సహాయం కావాలని చెప్పేసి అప్పుడు ఈజిప్ట్ రాణి అయినటువంటి క్లియోపాత్రను కోరుతాడు. ఎప్పుడైతే మార్క్ యాంటోనీ సైనిక సహాయం కావాలని చెప్పేసి కోరాడో అదే తనువుగా క్లియోపాత్ర సైనికులతో పాటు తాను కూడా అత్యంత అందంగా ముస్తాబయ్యి మార్క్ యాంటోనీ వద్దకు చేరుకుంటుంది. ఆమె యొక్క అందాన్ని చూసిన మార్క్ యాంటోనీ క్లియోపాత్రతో ప్రేమలో పడతాడు. ఈ విధంగా క్లియోపాత్ర మార్క్ యాంటోనీ మధ్య ప్రేమ సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి. వారి ప్రేమకు ప్రతిరూపకంగా క్లియోపాత్ర మార్క్ యాంటోనీతో 3 పిల్లలకు జన్మనిస్తుంది. అయితే ఈ విషయాలు తెలుసుకున్న యాక్టివేస్ తన చెల్లికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి మార్క్ యాంటోనీ పైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు. ఈ విధంగా యాక్టివేస్ మార్క్ యాంటోనీకి మధ్య జరిగిన యుద్ధంలో మార్క్ యాంటోనీ ఓటమి పాలవుతాడు. ఈ విధంగా ఓటమి పాలైన తర్వాత యాక్టివేస్ తనకు అన్యాయం చేసినటువంటి క్లియోపాత్రను కూడా చంపేస్తాడని చెప్పేసి భయంతో ఈజిప్ట్ రాజ్యం నుండి పరారైపోతుంది. అయితే ఇక్కడ క్లియోపాత్ర ఈజిప్ట్ రాజ్యం నుండి పరారైపోయిన తర్వాత ఎలాగైనా సరే మళ్ళీ మార్క్ యాంటోనీ కలవాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది. కానీ అప్పటి సమాచార వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వలన మార్క్ యాంటోనీ కలవడానికి కుదరదు. అయితే ఈలోగా మార్క్ యాంటోనీకి ఈజిప్ట్ యువరాణి మరణించిందని చెప్పేసి వార్త వస్తుంది. ఎప్పుడైతే ఆ వార్తలు విన్నాడో మార్క్ యాంటోనీ ఈజిప్ట్ యువరాణి మరణానికి కారణం తను ఓడిపోవడమని భావించి తనని తాను కత్తితో పేక్ కోసుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ విధంగా మార్క్ యాంటోనీ మరణిస్తాడు. ఎప్పుడైతే మార్క్ యాంటోనీ మరణించాడో దిక్కుతోచని పరిస్థితిలో క్లియోపాత్ర కూడా తన దగ్గర ఉన్నటువంటి ఒక సర్పంతో తన యొక్క ఎదపైన కాటు వేయించుకొని చనిపోయిందని చెప్పేసి అప్పుడు చరిత్ర కథనాలు చెప్తూ ఉన్నాయి. ఈ విధంగా ఎంతో మందిని భయపెట్టిన ఎన్నో ప్రయత్నాలు చేసినా చివరికి చావు తప్పలేదు క్లియోపాత్రకి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనిస్తే క్లియోపాత్ర గురించి చరిత్రకారులు ఏమనుకుంటున్నారంటే ఆమె ప్రపంచంలోనూ అత్యధిక కామాంధురాలుగా పేర్కొంటారు. ఎందుకు అంటే ఆమె రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం చాలా అక్రమ సంబంధాలు పెట్టుకుంది. అదేవిధంగా సైనికులతో చాలా మందితో తను అక్రమ సంబంధాలు పెట్టుకుంది. అయితే ఈ విధంగా చేసినప్పుడు కూడా క్లియోపాత్ర ఒక మంచి రాణిగానే ఉంది. ఎందుకంటే తను ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్ని అక్రమ సంబంధాలు పెట్టుకున్నా అవన్నీ కూడా రాజ్యక్షేమం కోసమే, రాజ్యంలో ప్రజలు సుఖంగా ఉండాలని మాత్రమే. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనిస్తే అప్పట్లో చిన్న చిన్న రాజ్యాలపైన పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతూ ఉండేవి. కానీ ఈజిప్ట్ రాజ్యం పైన ఒక్క పెద్ద యుద్ధం కూడా జరగలేదు. జరిగిన వల్ల అంతర్గత చిన్న చిన్న యుద్ధాలు మాత్రమే. ఎందుకంటే క్లియోపాత్రకి మద్దతుగా ఎప్పుడు కూడా రోమన్ రాజులు ఉంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే క్లియోపాత్ర ఎప్పుడు కూడా రోమన్ రాజులతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ ఉండేది. అదేవిధంగా అప్పట్లో యుద్ధాలకు చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉండేవాళ్ళు. కానీ యుద్ధాలే లేకపోవడం వలన ఈజిప్ట్ ప్రజలకు క్లియోపాత్ర ఎంతో మంచి చేయడానికి ప్రయత్నించింది. అదేవిధంగా అప్పట్లో వ్యవసాయాన్ని కూడా క్లియోపాత్ర పెద్దపీట వేసింది. అదేవిధంగా చదువు పైన అప్పట్లోనే అవగాహన కల్పించింది క్లియోపాత్ర. ఈ విధంగా దేశంలో తన ఉన్నంతకాలం కూడా శాంతిని నెలకొల్పింది. ఉన్నదల్లా తను ఎంత బాధ అనుభవించినా సరే ప్రజలకు మాత్రం మంచి చేసింది క్లియోపాత్ర. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.